మిడ్ వీక్ ఎలిమినేషన్ అసలు మంచి పర్సన్ రా. ఆయన్ని ఎలా పంపించాలనిపిస్తుందిరా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని మూవీస్ చేశాడు. అస్సలు ఇప్పటికి కూడా నేను షాక్లో ఉన్నాను. కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా మణికంఠ గురించి చెప్పాలంటే అందరూ టార్గెటే. నామినేషన్లో టార్గెటే, చీఫ్ కాకుండా టార్గెటే. ఏంట్రా ఇదంతా? కావాలని ఈ సీజన్లో లేడీస్ని ముందుకు తీసుకెళ్తున్నారు, బాయ్స్ అందరిని ఎలిమినేట్ చేస్తారని అనిపిస్తలేదు. నాకైతే అదే అనిపిస్తుంది. హాయ్ గాయ్స్, మమస్ తేజ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట. మంచి పర్సన్ని పంపించేస్తున్నారు కదరా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఎంటర్టైన్మెంట్ కోసం మమస్ తేజ యూట్యూబ్ ఛానల్ని బిగ్ బాస్ రివ్యూస్ కోసం. మంచి పర్సన్ రా. ఓటింగ్ రాదేనంటే నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అండ్ దాని తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్నా నిన్న జరిగిన అనాలిసిస్ గురించి ఫస్ట్ చెప్పాలి. మణికంఠన్ అందరూ టార్గెట్ చేస్తున్నారని అనిపించింది. అందరూ ఎట్లా అంటే నామినేషన్లో కాదు, టాస్కుల్లో కాదు, ప్రతి ఒక్కరు మణికంఠని సాఫ్ట్ కార్నర్ డెఫినెట్లీ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆ యష్మి అన్న, పృథ్వీ అన్న, నిఖిల్ అన్న, ప్లస్ దానివల్ల మణికంఠ బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు. సో అది ఎందుకో నాకు అంత పెద్దగా నచ్చలేదు. అండ్ అంత నచ్చని దానికంటే ఈ రోజు నైటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం ఎలిమినేటెడ్. అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆదిత్య ఓం ఎలిమినేటెడ్ అంటే ఎన్ని మూవీస్ చేశాడు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అతనితో పోల్చుకుంటే ఇంక అందరూ చిన్నవాళ్ళే. బిగ్ బాస్ సీజన్ 8లో అన్ని మూవీస్ చేసి ఈ గుర్తింపు కోసం మళ్ళీ వస్తే తొందరగా పంపించేశారు. కానీ అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. ఆదిత్య ఒక మంచి కంటెస్టెంట్ అబ్బా. అంతకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఈరోజు జరిగిన ప్రోమో గురించి నేను మాట్లాడాలంటే నైనికాని, విష్ణుప్రియని, ఆదిత్య ఓంని ఒక స్టెప్ ముందుకి, అందరూ హౌస్మేట్స్ ఒక స్టెప్ ఎవరు ముందుకి తీసుకెళ్తారో దాన్ని బట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది అన్నారు. ఆడియన్స్ దృష్టిలో ఎట్లానో బిగ్ బాస్ ఆదిత్య ఓం ఎలిమినేటెడ్ అని చెప్పారు. సో ఆడియన్స్ దృష్టే కాదు కానీ హౌస్మేట్ దృష్టిలో కూడా ఆదిత్య ఓం ముందు స్టెప్స్లోనే ఉన్నాడు. ఏంటి అంటే నైనికాకి, విష్ణుకి చాలామంది ఫేవర్గా ఉన్నారు హౌస్మేట్స్. సో ఆదిత్య ఓమే ఎక్కువ స్టెప్స్ వేసాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే ఆదిత్య ఓం ఎలిమినేటెడ్ ప్లస్ ఆదిత్య ఓంకి తక్కువ వర్డ్స్ అని చెప్పి ఆదిత్యనే ఎలిమినేట్ చేస్తారు. ఇదనమాట ఈరోజు జరిగిన ప్రోమో. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు, ఈవెన్ సీత అన్న, నిఖిల్ అన్న, పృథ్వీ అన్న, యష్మి అన్న, మెయిన్ థింగ్ అందరూ మణికంఠని సాఫ్ట్ కార్నర్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. లైక్ ప్రతి టాస్క్లో అన్నా, నామినేషన్స్లో అన్నా, లైక్ తన్నే చేస్తున్నారు. ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉంటానే ఉన్నాడు, వస్తానే ఉన్నాడు. తనని కనీసం చీఫ్ అవ్వడానికి కూడా తనకి పాపం ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు. లైక్ ఏంటి అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. హౌస్మేట్స్లో ప్రతి దాంట్లో ప్రతి సీజన్లో ఒకడు పక్కా ఉంటాడు. సాఫ్ట్ కార్నర్ అవ్వడము, అందరికీ నచ్చకపోవడం ప్రతి సీజన్ ఉంటాడు. ఈ సీజన్లో మణికంఠన్ పాపం సెల్ఫ్ సెంటెడ్, సాఫ్ట్ కార్నర్ అందరూ చేసేయడము. అండ్ దాని తర్వాత ఆదిత్యం ఎలిమినేటెడ్ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నేనైతే ఆ 9కే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నా. అసలు 9కే ఎలిమినేట్ అవ్వాలి అసలు. కానీ 9కే ఎలిమినేట్ అవ్వకుండా ఆదిత్యం అయ్యిండు అంటే సంథింగ్ నాకు ఎందుకు బిగ్ బాస్ ఆడించే ప్లాన్ ఏమో. లేడీస్ అందరినీ మంచిగా ఈ సీజన్ బాయ్స్ అందరినీ తొందరగా పంపించేస్తున్నారు, లేడీస్ అందరూ ఉంటున్నారు. యాక్చువల్లీ ప్రతి సీజన్లో లేడీస్ ఫస్ట్ 5 వీక్స్ వరకు మోస్ట్లీ లేడీసే ఉంటారు, ఎవరో ఒక బాయ్ ఉంటారు. కానీ ఈ దాంట్లో అయితే అప్పుడే ముగ్గురు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మిడ్ వీక్ కాకుండా మళ్ళీ సండే రోజు ఇంకో ఎలిమినేషన్ ఉంది. అప్పుడు సాటర్డే నైట్ ఎంటర్ అవ్వబోతున్నారు కంటెస్టెంట్స్. ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. చాలా డిఫరెంట్ ప్రాసెస్లో ఉంది అసలు. ఇదే లిమిట్లెస్ టర్న్స్ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇదే. ఆడియన్స్ దృష్టిలో బాగా ఈ బిగ్ బాస్ సీజన్ పడాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎలిమినేట్ అయిపోతుండే. దాని తర్వాత అసలే టాస్క్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అసలు మంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీడియో పెట్టా, చూశారు కదా ఎవరెవరు వస్తున్నారు మంచి క్యాండిడేట్స్. ఈ సీజన్లో పక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ విన్ అవుతున్నాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఆల్రెడీ ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది. మంచి కంటెస్టెంట్ తీసుకొచ్చారు వైల్డ్ బేస్కి. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అప్పటికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే వాళ్ళు బాగా గేమ్ ఆడాలి. ఆడియన్స్ దృష్టిలో బాగా పడితేనే లాస్ట్ వీక్ వరకు ఉంటారు. ఇది జరిగేది. ఆదిత్య ఓం ఎలిమినేటెడ్, ఇది నేను చెప్పబోయేది. ఇదనమాట మమస్ తేజ యూట్యూబ్ ఛానల్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎంటర్టైన్మెంట్ కోసం ఆల్ బిగ్ బాస్ రివ్యూస్ ఫస్ట్ డే నుంచి నేను చెప్తూనే ఉన్నాను. కీప్ సపోర్టింగ్ మమస్ తేజ. లవ్ యూ ఆల్.